తమిళనాడు సర్కార్ సంచలన నిర్ణయం తీసుకోబోతోంది. హిందీ పాటలు, హోర్డింగ్లు, సినిమాలపై నిషేధం విధించనుందని సమాచారం. త్రిభాషా సూత్రంపై కేంద్ర ప్రభుత్వంతో విభేదాలు కొనసాగిస్తున్న తమిళనాడు రాష్ట్రంలో హిందీ ఆధిపత్యాన్ని అడ్డుకునేందుకు మరో కఠిన చర్యకు సిద్ధమవుతోంది. తమిళనాడు అసెంబ్లీలో దీనికి సంబంధించి ఓ కీలక బిల్లును ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ బిల్లు ప్రకారం రాష్ట్రంలో హిందీ హోర్డింగ్లు, బోర్డులు, హిందీ సినిమాలు, హిందీ పాటల ప్రదర్శనను నిలిపివేస్తారు. ప్రతిపాదిత చట్టంపై ఇప్పటికే న్యాయ నిపుణులతో అత్యవసర సమావేశం కూడా నిర్వహించారు. జాతీయ మీడియాలో వచ్చిన కథనాల ప్రకారం ఈ బిల్లు ప్రకారం రాష్ట్రంలో హిందీ హోర్డింగ్లు, సినిమాలు, పాటలపై నిషేధం విధించబోతున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ బిల్లును భారత రాజ్యాంగ నిబంధనలకు లోబడే రూపొందించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలియజేస్తున్నాయి. మరోవైపు తమిళనాడుపై హిందీ భాషను బలవంతంగా రుద్దడానికి బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తోందని డీఎంకేతో సహా అనేక రాజకీయ పార్టీలు కొంతకాలంగా ఆరోపణలు చేస్తూ ఉన్నాయి. దీనిని అడ్డుకోవడంలో భాగంగానే డీఎంకే ప్రభుత్వం చట్టపరమైన చర్యలకు సిద్ధమవుతోంది. హిందీ భాషను బలవంతంగా రుద్దడానికి వ్యతిరేకంగా తమిళనాడు శాసనసభ రీసెంట్ గా ఓ కీలకమైన తీర్మానాన్ని ఆమోదించింది. అధికార భాషలపై ఏర్పాటు చేసిన పార్లమెంటరీ కమిటీ నివేదికలోని సిఫారసులను అమలు చేయవద్దని ఆ తీర్మానంలో కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఈ తీర్మానాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. సెప్టెంబర్ 9న రాష్ట్రపతికి పార్లమెంటరీ కమిటీ నివేదించిన సిఫారసులు తమిళం సహా ఇతర భాషల ప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్నాయని ఆ తీర్మానంలో స్పష్టం చేశారు. హిందీయేతర భాషలు మాట్లాడే రాష్ట్రాలకు తొలి ప్రధాని నెహ్రూ ఇచ్చిన హామీకి పార్లమెంటరీ కమిటీ సిఫారసులు వ్యతిరేకంగా ఉన్నాయని తమిళనాడు తీర్మానంలో స్పష్టం చేసింది. నెహ్రూ హామీ ప్రకారం హిందీయేతర రాష్ట్రాలు కోరుకునేంత వరకు ఆంగ్లం అధికారిక భాషగా కొనసాగుతోంది. ఆ తీర్మానాన్ని తమిళనాడు అసెంబ్లీ పూర్తి మద్దతులతో ఆమోదించింది. దీంతో లేటెస్ట్ గా హిందీ హోర్డింగ్లు, వినోద మాధ్యమాల్లో హిందీపై నిషేధం కోరుతూ బిల్లును తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించిందని సమాచారం. డీఎంకే తీసుకున్న ఈ నిర్ణయాన్ని తమిళనాడు బీజేపీ తీవ్రంగా ఖండించింది. భాషను రాజకీయ సాధనంగా ఉపయోగించకూడదని వాదిస్తోంది. కోర్టు కేసుల్లో ఎదురు దెబ్బలను ఎదుర్కొంటున్న అధికార డీఎంకే ప్రజల దృష్టిని మళ్లించడానికి భాషా చర్చను వాడుకుంటోందని డీఎంకే అంటోంది.